పక్క పరిస్థితి ఇలా ఉంటే మరో పక్క జీఎస్టీ వసూలుకి సంబంధించి చూస్తే ప్రతి నెలకి ఏ నెలకి ఆ నెలే దారుణమైనటువంటి రేటింగ్ నమోదవుతుంది సార్. సౌత్ ఇండియాలోనే లిస్ట్లో ఆంధ్రప్రదేశ్ నమోదవుతూ ఉంది. గత 10 నెలల్లో ఆల్మోస్ట్ 8 నెలల పరిస్థితి ఇదే ఉంది. అది ఇంకా అసలు మీకు అదే చెప్తున్నాను సార్. మనకి కొలమానాలు ఏముంటాయంటే రాష్ట్రంలో మనం పర్ఫార్మెన్స్ ఏం చేస్తున్నాం అన్నదానికి నిలువెత్తు కొలమానం ఏంటంటే జిఎస్టీఏ. ఎస్ సార్. మనం రాష్ట్ర సంపదని మనం ఎలా సృష్టించుకుంటున్నాం అన్నది ఒక ప్రామాణికం. రాష్ట్ర సంపద సృష్టి అన్న దగ్గర మనం ఎక్కడికక్కడ కాలు చేతులు తేలేసేస్తుంటే ఎక్కడి నుంచి వస్తాం? ఇప్పుడు ఈ స్టేట్ వైజ్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ ద లాస్ట్ ఎవ్రీ క్వార్టర్ ఇస్తున్నారు. ఈసారి కూడా మనం గమనిస్తే మనకన్నా కింద ఎవరున్నారు? లడాఖ్తో కలిపి 38 అనౌన్స్ చేస్తే మళ్ళీ సేమ్ ఓల్డ్ స్టోరీ రిపీట్ అయింది మన ఆంధ్రప్రదేశ్. ఎక్కడ 1,79,053, 5,000 ఇది నెంబర్ ఆఫ్ జిఎస్టిఎన్స్ ఇన్ 31st March 2025కి 1,79,053, 5,827 ఏమో సిజిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సేల్స్ ట్యాక్స్. స్టేట్ ఏమో 7,525 స్టేట్ జిఎస్టీ. అలాగే ఐజిఎస్టీ ఇంటర్నేషనల్ జిఎస్టీ ఏమో 3,596. అలాగే సెస్ ఇటు తిప్పి సెస్కి ఎక్కడికి వచ్చాం? 2,635. సో ఓవరాల్గా మీకు 25,190 దేంట్లో టోటల్ స్టేట్ జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ ఇవన్నీ కలుపుకుంటే. సో ఓవరాల్గా మీరు 31st March 2025కి దేశం మొత్తం మీద 62,90,135 ఏది నెంబర్ ఆఫ్ జిఎస్టీఎన్స్లో కంట్రిబ్యూషను 1,79,053, 1,83,195 ఏమో సెంట్రల్ జిఎస్టీ అనుకుంటే అందులో మన కంట్రిబ్యూషన్ స్టేట్ నుంచి 5,827. అలాగే స్టేట్ ట్యాక్సెస్ అన్ని చూసుకుంటే 2,29,070 కోట్లు అనుకుంటే 7,525 కోట్లు. అంటే ఎలా పోతున్నారో చూడండి. సెంట్రల్ ట్యాక్స్ కన్నా స్టేట్ ట్యాక్స్ రాష్ట్రంలో ఎక్కువ ఉంది. అలాగే జిఎస్టీ కూడా వసూలు చూసుకుంటే మెజరబుల్ పర్ఫార్మెన్స్ 9,203, దేశం మొత్తం మీద 3,223 కోట్లు కలెక్ట్ చేస్తాయి. సెస్ కూడా 73,363 కోట్లు సెస్ కలెక్ట్ చేస్తే దేశం మొత్తం మీద మనమేమో 2,636 కోట్లు కలెక్ట్ చేసాం. ఓవరాల్గా 7,85,846 కోట్లు దేశం మొత్తం మీద కలెక్షన్ అయితే 25,190 మన కంట్రిబ్యూషన్. అందుకనే మన పర్ఫార్మెన్స్ లడాక్ కన్నా ముందు తప్ప 33 రాష్ట్రాలు అంటే కేంద్రపాలిత ప్రాంతాలు ఇవన్నీ కలిపి చూసుకుంటే లడాక్తోనే మనం పోటీ పడుతున్నాం. ఈ మార్చి క్వార్టర్ కూడా ఎత్తుకెళ్ళిపోయింది. బడ్జెట్ ప్రవేశపెట్టి కూడా అంటే 11 నెలల మీ ప్రస్థానంలో 11 నెలలు కాలు పెడితే ప్యాథటిక్ మెజరబుల్ ఫ్రమ్ ద డే 1 నుంచి లడాక్ కన్నా ముందు ఉన్నది కంటిన్యూ అండ్ సస్టైన్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి అర్థమవుతుందండి ఈజ్ ఆఫ్ డూయింగ్ అన్నది యాజ్ ఫార్ యాజ్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఇస్ కన్సర్న్, పర్ఫార్మెన్స్ ఇస్ కన్సర్న్ పాతవి కన్నా ఒక్కడికి కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాం. దిస్ హౌ ద థింగ్స్ ఆర్. సార్ ఇంకేం చెప్పాలా? కానీ ఎవ్రీ మంత్ ఇలానే జరుగుతున్నా ఎక్కడ దాని మీద దృష్టి పెట్టినటువంటి ప్రభుత్వం అనాలా, లేదంటే రాష్ట్రం పరిస్థితులు వసూలు ఎలా పోయినా మాకు సంబంధం లేదనుకుని వదిలేసినట్టు అనుకోవాలా? ఏం చేయాలి సార్? ఏమనాలి సార్ అసలు? ఇప్పుడు మీకు ఒక పని ఉందనుకోండి సార్, మీకు తెల్లారులేస్తే స్టూడియో ఓపెన్ చేయాలా, ఇంటర్వ్యూ చేయాలా, ఎడిట్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు కార్యక్రమాలు ఉంటే మీకు బాగుంటుంది. కానీ ఈ కార్యక్రమాలు లేకుండా ఇఫ్ యూఆర్ ఇన్ ద క్లస్టర్స్ ఆఫ్ బీజేపీ కోతాట ఆడించినట్టు ఆడిస్తే నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. గ్రాంట్ల రూపంలో ప్రాథమిక అంచనాలకు కూడా దగ్గరలో లేరు. ఎంతసేపు అప్పులు చేయమంటున్నారు. నాకు తెలిసి అప్పులు కూడా వీళ్ళు చేతికి ఇవ్వట్లేనట్టుకుంది. మీకు అర్థమైందా? నేనేదో కార్ లోన్ పెడితే మీ పేరు మీద నేను కార్ లోన్ పెడితే కారు మీ దగ్గర ఉండదు, నేను తొక్కుండా ఉంది. అలా నాకు తెలిసి ఆన్ ద షోల్డర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గన్ ఫైర్ చేస్తూ ఎలాగో బదనాం అయిపోయి బదనాం చేయడంలో సిద్ధహస్తులు కదా. 14 లక్షల కోట్లు అప్పు చేసింది గత ప్రభుత్వం అన్న దగ్గర వాళ్ళ పేరు చెప్పి మొత్తం కేంద్ర ప్రభుత్వం అప్పులు ఎత్తేస్తుందేమో నాకు డౌట్ ఉంది. ఓకే, మీకు ఇది కాన్స్పిరసీ చాలా నిశ్చితంగా గమనించండి. ఎందుకంటే వాళ్ళు ఈ రోజుకి కూడా ఎక్కడ వాళ్ళ 14 లక్షలు 10 లక్షల కోట్లు అప్పులని మాట్లాడడం ఎక్కడ మానట్లేదు. బడ్జెట్లు అయిపోయిన తర్వాత కూడా దీని అర్థం ఏంటంటే హిడెన్ ఎజెండా లాగా ఈ అప్పులు దగ్గర 1,20,000 కోట్ల పైచలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తాయి. ఇది 1,20,000 కోట్ల చేతులు డబ్బులు ఒక్క పనికి వచ్చిన పని ఎక్కడ ఎందుకు చేయట్లే? పటపట రాష్ట్రం అంతా టెండర్లు వేసి రోడ్లు పిల్లాలి, అయితే అమరావతి కాపరపట్టి కంపలు కొట్టుకుని డొంకలు కొట్టుకుని ఇలాంటి పనికి మాలిన పనులే తప్ప పనికి వచ్చిన పనులు ఏం జరుగుతున్నాయి? టెండర్లు పిల్లండి, బిడ్లు పిల్లండి అని అలవాటు చేసుకొని తిరిగి కాలక్షేపం చేస్తారా తప్ప ఇంకేం జరగట్లేదు. పటపట్లు ఆడాలి కదా.
అంతే. ఇవ్వాలనుకుంటారు 11 నెలలు ప్రణాళిక తెగించి లాటరీ పద్ధతిలో ల్యాండ్ లేవంటే వాళ్ళు మళ్ళీ అలుపుతారు. రాష్ట్రం ఇదే ప్రభుత్వం చేస్తే వాళ్ళు ఒప్పుకోలే కదా. అంతేగా. ఎస్ సార్. మీకు అర్థమవుతుందా? సో ఇవన్నీ హిడెన్ ఎజెండా ఒకసారి గమనించింది ప్రజలు. డబ్బులు వచ్చాయి 1,60,000 కోట్లు, అందరూ లెక్కలు చెప్తున్నాం. నెత్తి నోరు కొట్టుకునేది. ప్రతి రెండో మంగళవారం ఆర్బీఐ బాండ్లు వేలంకి వెళ్తున్నారు, లటక్కని డబ్బులు పట్టుకొస్తున్నారు. పట్టుమని జీతాలు 10 మంది కరకలాడుతూ ఇస్తున్నారంటే జీతాలు లేదు. పెన్షన్ తప్ప ఇంకేమట్లే. పెన్షన్ కూడా దగ్గర 65 లక్షలు ప్రభుత్వం ఇస్తే గత ప్రభుత్వంలో 3-4 లక్షల మందిని లేపేశారు సార్. అవును. పైగా మొన్న అనౌన్స్ చేశారు కదా సార్, మీరు నొక్కిన బట్టలు మొత్తం నా పెన్షన్తో సమానం అని. అదే ఐస్ గడ్డ పట్టుకొని చూపించడమే. వాళ్ళు 65 లక్షల మందికి 3,000 ఇచ్చారు కదా లాస్ట్ బడ్జెట్ దాకా చూసుకుంటే. సార్ 2,500 కూడా హాఫ్ ఆఫ్ ది ఇయర్ ఇచ్చినట్టే కదా. అగ్రిగేట్ మాట్లాడుతున్నాం. అంతేగా. సో అగ్రిగేట్ మీకు వాళ్ళకి ఎంత కంపారిజన్? 1,500 crores కదా. అంతే కదా. 1,500 crores మీరు ప్రవేశపెట్టిన బడ్జెటే మీకు లెక్క. మీరు చెప్పిన 6 సంక్షేమాలు మీరు ప్రజలకి నెక్కచ్చికేద్దాం అనుకుంటే 79,800 కోట్లు కావాలా? మీరు ఎలకేట్ చేసింది ఎంత? 19,000 సంవత్సరం. ఇదే లెక్క. మీరు ఎక్కడ తెప్పించుకోలేరు. డేటా ప్రకారం ఇది కాదు. అద్భుతాలు వెనక నుంచి సృష్టిస్తాం, ముందు నుంచి సృష్టిస్తాం అంటే ఈ అంబానీ గారు తెచ్చింది సీకటి దెబ్బలు కొట్టుకుంటే కాలక్షేపం చేయండి.